సజీవ యాగము అంటే ఏంది? సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైసెస్ అంటే మనం బ్రతికి ఉన్నాము, కానీ మనం దేవునికి మనం రియల్గా చేయాల్సింది అన్నట్టు మనం చేసే ఒక్క పని అయినా రియాలిటీ అనేది ఉండాలి. అది ఇది క్రియ. మన క్రియ అనేది రక్షించబడిన తర్వాత క్రియలు అనేవి డూప్లికేట్గా ఉండకూడదు, రియాలిటీగా ఉండాలి, క్లీన్గా ఉండాలన్నమాట. మనుషులు చూసినా చూడకపోయినా దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం. చిన్న క్రియల్లో కూడా అబద్ధం ఆడినప్పటికీ మనం చేసే క్రియలన్నీ మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని దృష్టిలో మన జీవన విధానం ఎట్లా ఉంది, అది ఆరాధన అయినా సరే మనం దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకని ఆ మాట ఉందంటే ఇక్కడ రాయబడింది. మనం వర్షిప్లో ఇంకొక ఏంటంటే మనం వర్షిప్ చేస్తున్నామనే గుర్తుగా దేవునికి కొద్దిగా ఇవ్వాలి అనమాట. ద్వితీయోపదేశ కాండములు ఏముందంటే మీరు ఒట్టి చేతులతో రాకూడదు దేవుని సన్నిధిలో అన్నది. ఇజ్రాయిలీలేమో 10వ భాగం ఇచ్చేవాళ్ళు, ఆ పంటలో మొదటి పంట తీసుకొని వచ్చేవాళ్ళు దేవుని కృతజ్ఞతగా. అయితే ఇక్కడ మనం పరమగీతాల్లో చదివింది ఏంటంటే వృక్షాల ఫలాలు అనమాట. భక్తి ఆరాధన అనేది ఒక ఫలములు కూడా మనం స్పిరిచువల్గా చెప్పాలంటే జిహ్వా ఫలములు, అవి దేవునికి మనం నోటితో అర్పించేవి. అలాగే మన చేతులతో పేదలకి సహాయం చేయటం, కానీ దేవునికి కొంచెం మనకు వారంలో ఉంది, మీరు వర్ధిల్లిన కొలది కొంచెం మీరు మీ సొమ్ములో కొంచెం తీసి పెట్టండి. అయినా పేదవాళ్ళమైనప్పటికి కూడా మనకున్న దాంట్లోనే దేవునికి ఒట్టి చేతులతో ఆరాధన అనేది కూడా ఇది కూడా చెప్తున్నాను. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళకుండా మన క్రియలు అలాగే ఉండాలి. మన లిప్ సర్వీస్ అండ్ హ్యాండ్ సర్వీస్ అంటే దేవునికి ఇచ్చే దాంట్లో కూడా మనం ప్రాక్టికల్గా ఉండాలన్నమాట. ఈ ఆరాధన అనేది ఇదే అనమాట. ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసింది. ఆ కాలం యేసు ప్రభు చెప్పిన కాలం, ఆ కాలం నుంచి రేపు సంఘం ఎత్తబడినంత వరకు కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఆరాధన అనేది మన మనస్సుతోటి ఆరాధించాలి, దేవుడు మెచ్చుకునే విధంగా చేయాలి.